రాకింగ్ స్టార్ శాండిల్వుడ్ లోనే ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసి పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న హీరో. శాండిల్వుడ్ లో తనకంటూ ఒక పాన్ ఇండియా ఇమేజ్ ని సాధించుకున్న మొట్టమొదటి హీరో. అలాంటి హీరో దగ్గర నుంచి కేజీఎఫ్ 2 లాంటి రెండు ఇండస్ట్రీ మూవీ తర్వాత వస్తున్న సినిమాకి అంత హైప్ అనేది ఎందుకు ఉండట్లేదు, లేదా కేజీఎఫ్ ని ఈ టాక్సిక్ అనే మూవీ ఎందుకు మ్యాచ్ చెయ్యట్లేదు, లేదా మ్యాచ్ చేస్తుందా, ఈ వీడియోలో తెలుసుకుందాం. టాక్సిక్ వచ్చేసి రీసెంట్ గా దానికి సంబంధించిన ఒక ట్రైలర్ లేకుంటే టీజర్ లాంటిది రిలీజ్ అయితే చేశారు. ఆ టీజర్ గానీ ఆ ట్రైలర్ గానీ చూసిన తర్వాత ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ పెరగక దాన్ని ఇంకా ట్రోల్ చేసే విధంగా అయితే వెళ్లారు. ఇది మార్కో మూవీని పోలి ఉన్నట్లయితే చాలా మంది కామెంట్స్ అయితే చేశారు. అండ్ దురంధర్ 2 తో పోటీగా రిలీజ్ చేస్తామని చెప్పి అనడంతో మూవీ మీద ట్రోల్స్ మరింత విపరీతంగా పెరిగాయి. దురంధర్ 2 అనేది చాలా ఆంటిసిపేటెడ్ మూవీ. ఆ టైంలో రిలీజ్ అయ్యి ఇప్పటికి రికార్డులు కొడుతుంది. అలాంటి మూవీకి పోటీగా వస్తున్నప్పుడు టాక్సిక్ కి చాలా తక్కువగా చూశారు. హైప్ ఉండే ఒక మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. ఆ మూవీతో కంపేర్ చేయడం వల్ల టాక్సిక్ అనేది ఎక్కడనో తక్కువగా అయితే అయ్యింది. అండ్ ఇప్పుడు ఆ మూవీ నుండి వచ్చే కంటెంట్ కూడా ఏది కూడా జనాల్ని కిక్ అయితే అంతగా ఇవ్వలేదు. ముఖ్యంగా మనం చూసుకుంటే కేజీఎఫ్ 2 కి మెయిన్ గా మనకి అడ్వాంటేజ్ అయినవి ఆ మూవీ యొక్క సాంగ్స్, అలాగే బీజిఎంస్, అలాగే ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ అనుకోండి. అవి ఏవి మూవీలో లేకపోయేసరికి మూవీకి అయితే హైప్ అయితే చాలా తక్కువగా అయితే ఉంది. ఆ కేజీఎఫ్ యొక్క హైప్ ని టాక్సిక్ రిలీజ్ టైం కి మ్యాచ్ చేస్తుందా? రిలీజ్ డేట్ అయితే క్లారిటీ అయితే ఉంది, కానీ మూవీ మీద చాలా క్యాలిక్యులేషన్స్ అయితే ఇంకా ఉన్నాయి. దాదాపు 700 కోట్ల బడ్జెట్ పెట్టి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. మరి అంత బడ్జెట్ తిరిగి రావాలంటే మూవీకి ఎలాంటి టాక్ రావాలో మీరే ఊహించుకోండి. మరి కుదురుతుందా? కేజీఎఫ్ లాంటి 1000 కోట్లు కొట్టే అవుతుందా? దాన్ని మ్యాచ్ చేస్తుందా లేదనేది అయితే మనం చూడాలి. మీరేమనుకుంటున్నారు? మ్యాచ్ చేస్తుంది అనుకుంటున్నారా? కింద కామెంట్ అయితే చేయండి.